టు సాస్ టీవీ. నేను మీ ఆవిద్ హుసేన్. ప్రధానంగా పార్టీలు ఇప్పుడు సామాన్యుల మీద దృష్టి సారిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే గట్టిగా మాట్లాడగలరో, ఎవరైతే తమ గళం వినిపించగలరో అటువంటి వారికే సీట్లు కేటాయిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా పి గన్నవరం సీటు రాజేష్ మహాసేనకు కేటాయించడం జరిగింది. రాజేష్ మహాసేన అంటే సోషల్ మీడియాలో దాదాపు అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు, అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే వైసీపీ నుంచి ఎటువంటి కామెంట్ వచ్చినా కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే కామెంట్, మొదటి కామెంట్ అయితే అతని నుంచే ఉంటుంది, రాజేష్ మహాసేన నుంచి. అది కూడా కొన్ని ప్రూఫ్స్, ఏదో ఒక ప్రూఫ్ సేకరించి ఆ ప్రూఫ్లు చూపిస్తూ ఇదిగో ప్రూఫ్, నేను ఇలా చేశాను, ఇదిగో ప్రూఫ్, వైసీపీ వాళ్ళు ఈ విధంగా ఆరోపణ చేశారు, ఇదిగో ప్రూఫ్ అంటూ ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చూపిస్తూ రాజేష్ మహాసేన చెప్పేవాడు. వైసీపీలో 2019లో వైసీపీ కోసం ప్రచారం చేశారు, వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి అప్పుడు ఏంటంటే స్టాండ్ మార్చడం జరిగింది. జనసేన టీడీపీ వైపు ఆయన స్టాండ్ మరల్చడం జరిగింది. ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేస్తూ అన్నీ కూడా ఎవరు వైసీపీ వాళ్ళు ఏ కామెంట్ చేసినా కూడా వెంటనే సెకండ్ డే తన కామెంట్ అనేది పోస్ట్ చేసేవాడు. అదేవిధంగా ఇదిగో సాక్ష్యాలు అని చెప్పేవాడు. అదేవిధంగా ఎవరైతే దళితులు ఉన్నారో దళితుల పక్షాన స్టాండ్ తీసుకోవడం జరిగింది. దళితులపై దాడులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు అతనిపై కూడా దాడి జరగడం జరిగింది. అయినా కూడా ఆ దాడులకు ఎక్కడా కూడా వెనకడుగు అనేది వేయకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటానని చెప్పేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కూడా వేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా పార్టీ కోసం కష్టపడుతూ ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. నిరంతరం తెలుగుదేశం పార్టీకి ఎలాంటి కామెంట్ వచ్చినా కూడా మొదటి కామెంట్ తెలుగుదేశం వైపు నుంచి తనే వేసేవాడు, తనే కౌంటర్ ఇచ్చేవాడు. ఆ విధంగా కౌంటర్స్ ఇస్తూ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కళ్ళలో పడ్డం ఈరోజు పి గన్నవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో సామాన్యుడికి కేవలం తన గళం వినిపించడం ద్వారా ఒక ఎమ్మెల్యే, సాధారణంగా ఎమ్మెల్యే అంటే కొంత ధనం ఉండేవాళ్ళు, కొంత ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే గళం వినిపిస్తున్నాడు కాబట్టి, పార్టీ యొక్క గళాన్ని తన గళంగా వినిపిస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సీట్ ఇచ్చినందుకు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాను, సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తాడని అతనైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇతను పేరు ఎప్పుడైతే అధినేత ప్రకటించాడో మొదటి నుంచి కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉంటారో ఆ నాయకులు వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకత చూపిస్తున్నారు. ఉన్నట్టుండి అతన్ని తీసుకొచ్చి చూపిస్తే మా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ వాదన. ఏది ఏమైనా కూడా అధినేత నిర్ణయం అయితే కీలకంగా మారింది. అధినేత అయితే తన అభ్యర్థిగా పి గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయితే రాజేష్ మహాసేనను చెప్పడం జరిగింది. వ్యతిరేకత అయితే కామన్గా ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు, తమకే సీటు వస్తుందని ఆశిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ నుంచి కొంతమంది నుంచి అయితే వ్యతిరేకతని రాజేష్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళతో సన్నిహితంగా మెలగడం కానీ, వారిని కూర్చోబెట్టి సముదాయించడం కానీ పార్టీ వర్గాలు వాళ్ళలో అసమ్మతి ఏదైతే ఉందో అసమ్మతిని పోగొట్టేటువంటి విధంగా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇటువంటి అసమ్మతి ఉంటే మాత్రం ఏ పార్టీ అయినా కూడా అది మంచిది కాదు పార్టీలకి. సో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏదైతే వ్యతిరేక గళం వినిపిస్తున్నారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, లేదా వాళ్ళని బుజ్జగిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.